కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధి పద్మనాభ కాలనీలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధి పద్మనాభ కాలనీలో ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, ఎంపీపీ వెంకే సచివతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలను, వైద్య కళాశాలను పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ ఎత్తుంది, మీకు అందరూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరు ప్రభుత్వం ఎత్తండి, బాగా చదువుకోమని చెప్పి. రెండు, మీరు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో చాలా మంది మా పెద్దోడు బస్సులో వెళ్తున్నాడు, కారులో వెళ్తున్నాడు అని చెప్పి చాలా మంది పిల్లలు బాగా చదువుతారు. కానీ ఈ స్కూల్లో బాగా టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బాగా చెప్పే టీచర్స్ ఉన్నారు. ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్దోళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్ లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొన్ని స్కూల్స్ అయితే చాలా బాధాకరం. ఫ్యామిలీ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ తిరుపతి విలేజ్ లో ఒక 6 ఉన్నారండి ఒక స్కూల్లో. అలాగే చంద్రమాపల్లిలో చాలా మంది కూడా ఉన్నారండి. ఒకసారి చెక్ చేయండి, వెళ్ళి మీరు చెప్పండి, ఆ గ్రామస్తులకు చెప్పండి. మీరు కనుక పిల్లల్ని జాయిన్ చేయకపోతే మీ స్కూల్ మార్చేస్తానని చెప్పండి, బెదిరించండి. బెదిరించకపోతే కానీ పిల్లలు బయట నుంచి పరిస్థితి రావాలి. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వం టీచరు, స్కూలు, ఓ టీచర్ని అక్కడ పెట్టి 6 చదివించడం అంటే మన ప్రభుత్వం మీద భారం అవుతుంది. ఎంతైనా సరే ఎలా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. అది 10 మంది ఉపయోగపడే విధంగా. అందుచేత మీరు ఖచ్చితంగా ఎంఈ వాళ్ళని చెప్తున్నాను, మీరు వెళ్ళి ఇమీడియట్ గా అక్కడ 2 స్కూల్స్ చూడండి. మనకు కావాల్సింది 20 మంది తప్పు అనుకుంటా స్కూల్లో జాయిన్ చేసి మరి రావాలి. రాకపోతే చెప్పండి, పెద్దలందరూ కేకేసి ఈ స్కూల్ మారిపోతుందని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, చాలా నారాయణ గారు కూడా, లోకేష్ గారు అంటే మనకి ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ లోకేష్ గారు తీసుకున్నారు కనుక ఇమీడియట్ గా డైరెక్ట్ ఇచ్చి నెలలోనే ఈ స్కూల్ లేట్ అవ్వకూడదని పుస్తకాలు, బ్యాగులు అన్నీ కూడా ఇచ్చేయాలని చెప్పి నిర్ణయించడం. ఇలా 2 రోజుల నుంచి మొత్తం ఇలా అన్నీ కూడా మీకు అప్పచెప్తాం. బాగా చదువుకుంటారని తెలుసు, మీకు పెట్టడం జరిగింది. మీరు చదువులో బాగా ఉండాలి, గేమ్స్ లో బాగా ఉండాలి, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉండాలి, డిబేట్ లో ఉండాలి, అందరూ కూడా బాగా ఉండాలి. గత 5 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ముస్లిం స్టూడెంట్ మరి భగవద్గీత చెప్పింది. నేను మెచ్చుకున్నాను, చాలా మెచ్చుకున్నాను, ట్యాగేజ్ సన్మానం చేసి. మరి అమ్మాయి ఇప్పుడు ఎవరికి వస్తుంది, ఇప్పుడు అబ్బాయి డిగ్రీలో కూర్చుంటుంది అనుకున్నాను నేను. మరి అలాగా అన్నట్టుని మనం అన్నట్టుని బాగా చదువుకోవాలి. అలా మీరందరూ కూడా బాగా చదవండి. ఇవాళ మీరు చదువుకుంటే బాగా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఐటీలు ఉన్నాయి. డాక్టర్ చదువుకున్నానికి అవకాశం ఉంటే డాక్టర్ గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవాళ కనమైన పోస్టులు, ఇవాళ ప్రైవేట్ పోస్టులు ఉద్యోగం రాదు. అదే మీరు బాగా ఎక్కడ చదువుకోవాలంటే ముందు ఎలిమెంటరీ స్కూల్లో బాగా స్టాండర్డ్ బాగా పెంచుకోవాలి. పెంచుకుంటే మీకు చాలా వస్తుందని చెప్పి తెలియదు. మధ్యాహ్న భోజన పథకం, ఆయన ఇచ్చిన పథకం, డొక్కా చిత్రం పేరు అలాగే అందరూ కూర్చుని ఈ విద్యాదేవునికి ఒక పేరు, సర్వేపల్లి రాధాకృష్ణ పేరు, అలాగే కలం పేరు, ఇవన్నీ కూడా మంచి పెద్దల పేర్లు పెట్టేది. మనం కూడా స్ఫూర్తితోటి ఆ స్ఫూర్తులు మనందరూ చదువుకోవాలని దేశంలో మంచి పేర్లు పెట్టి చూస్తాం. గత గవర్నమెంట్ అయితే 6 పేర్లు పెట్టుకున్నాయి. ఎవరైనా స్ఫూర్తి అక్కర్లేదు, దాన్ని స్ఫూర్తి తీసుకుంటే మనందరం మురిగిపోతాం, వీడిపోతాం. మరి అందుచేత ఇవాళ అదేమని పక్కన ఆడేసి ఇవాళ మంచి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటే బాగుంటుంది.